కానీ ఏదేమైనా చార్మినార్ దగ్గర అమ్మాయిల మటుకి అంటే అద్భుతం అండి. అబ్బా సూపర్. తర్వాత వస్తారు అప్లోడ్ చేయగానే ఆడపిల్లని ఆడబొమ్మలో ఉందిరా నీకు. కనిపిస్తున్నాను. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం మనం? షాదాబ్కి వెళ్తున్నాం. ఏం తినబోతున్నాం? మటన్ బిర్యానీ తినబోతున్నాం. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ బామ్మది కలిసి వచ్చాం, చార్మినార్కి వచ్చాం. మధ్యాహ్నం ఎండ అయితే దోలు తీరిపోతుంది. ఇక్కడ దగ్గరలో ఏదో షాదాబ్ బాగుంటదంటే అక్కడికి వెళ్తున్నాం. ట్రై చేయడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ ఏంటి, ఎలా ఉంది, ప్లేస్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, టోటల్ గా మీకు రివ్యూ చేసి చెప్తాం. ఇదిగోండి భయ్య చార్మినార్. ఎండ దోల తీరిపోతుంది. బయటకు వచ్చారంటే మసి బొగ్గులే మీరు అందరూ. ఇదిగోండి గైస్, షాదాబ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. దోల తీరిపోతుంది అంట. కానీ ఏదేమైనా చార్మినార్ దగ్గర అమ్మాయిల మటుకి అంటే ఎదిరిపోతున్నారు. ఏంటి ఎలా ఉన్నారు? కత్తిలా ఉంటారండి. నేను కాదు. తర్వాత వస్తారు అప్లోడ్ చేయగానే ఆడపిల్లని ఆడబొమ్మలో ఉందిరా నీకు. ఫెమినిజం బ్యాచ్ అంతా వచ్చాను బయటకు వచ్చేది. బయటకు వచ్చేది. మాకు ఈ దరిద్రం ఏంటి గురు? అమ్మ ఎక్కడ పడితే అక్కడ ప్రేమ జంటలో చిచ్చి మండిపోతుంది, కడుపు రగిలిపోతుందండి. అబ్బా ఇప్పుడు చల్లగా ఉంది కొంచెం. అంటే బిల్డింగ్లు అడ్డొచ్చి చల్లగా ఉంటాం కాదు. కాదు మబ్బులు అడ్డొచ్చినాయి అక్కడ. చూడు పైన బిల్డింగ్ కూడా ఇంకా రాలే, అంత దగ్గర సూర్యుడు. పిలువు మరి సూర్యుడు. తాగేరా నా పాలు తాగి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడ అంటారు కదా సినిమాలో, నా పాలు అది ఏం సినిమా, బిజినెస్ మ్యాన్ సినిమాలో రక్తం కాదు ఎవడో మీన్స్ నా పాలు మొత్తం తాగేరా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. తిప్పెత్తాను వీడికి కాకపోతే ఇంకొకటి వస్తాడు ఫుడ్ ఇప్పిస్తానంటే. గైస్ మీరు కూడా నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేస్తే నేను ర్యాండమ్ గా పిక్ చేసుకొని మిమ్మల్ని ఎవరినో ఒకరిని తీసుకెళ్తాను ఫుడ్ కి. నేను వెళ్ళే ప్లేసెస్ లో ఒకవేళ ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న పీపుల్ కి. గైస్ షాదాబ్ హోటల్కి అయితే వచ్చాము. ప్రజెంట్ ఎదురుగా కనిపిస్తుంది కదా షాదాబ్ హోటల్, అదే ఉంది. మదీనా హోటల్ ఎదురుగా ఉంటుంది. చార్మినార్ దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు లోనికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి దాని వర్త్తో ప్రైస్ వర్త్తో కాదో చెక్ చేసి చెప్తాం. అంటే దాని ప్రైజింగ్ వర్త్తో కాదు మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. ఇప్పుడు షాదాబ్లో కూర్చున్నాం. యాక్చువల్గా షాదాబ్లో ఏముందంటే కింద నార్మల్గా జస్ట్ ఫాస్ట్గా తినడానికి సిట్టింగ్ ప్రకారం 3 ఫ్లోర్స్ ఉంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ ఏం చెప్పండి, మ్యాంచో సూప్ చెప్పాము, అండ్ 2 మటన్ దమ్ బిర్యానీ, ఒక చికెన్ దమ్ బిర్యానీ, నిమ్మకాయ సోడా చెప్పాను. నిమ్మకాయ సోడా తెలుగే కావాలరా, లైమ్ సోడా అన్నారు ఇక్కడ, కాకపోతే నిమ్మకాయ సోడా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పాపం మావాడు థమ్స్అప్ చెప్పుకున్నాడు, మసాలా థమ్స్అప్ అని. పాపం వాడికి తెలీదు థమ్స్అప్ లో 0 పౌడర్ వేసి ఇచ్చేస్తారని. ప్రస్తుతానికి ఆర్డర్ అయితే చెప్పాము, ఈ ఆర్డర్ అయితే చెప్పాము మేము. వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అంత డీటెయిల్ గా చెప్తాం. అండ్ బిల్ వచ్చిన తర్వాత దేనికి ఎంత పడిందో చెప్తాం. దాని అంటే ఆ ప్రైజ్ కి వర్తా కాదా. ఇప్పుడే మంచి సూప్ వచ్చింది. ఇది మాకు మావాడికి, మావాడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. సో గైస్ సూప్ అయితే తాగాం.
సూప్లో కొంచెం నాకు సూప్ బాగుంది, కాకపోతే నాకు తెలిసి అది కొంచెం వినిగర్ ఫ్లేవర్ ఎక్కువ అవ్వటం వల్ల కొంచెం నాకు పులుపు కింద అనిపిస్తుంది. మ్యాంచో సూప్ నేను చెప్పుకుంది, బట్ టేస్ట్ అయితే బాగుంది ప్లెజెంట్గా. మామూడు ఇప్పుడు ఏది మసాలా థమ్స్అప్ అంట, జస్ట్ ఎర్ర పౌడర్ వేసి ఇచ్చింది. ఎలా ఉందా? ఉంది. రాజమండ్రి మా సైడ్ గోదావరి సైడ్ దొరికే ఆటోస్లో ఉందంట. చికెన్ ఇలాగంటే ఇలా వచ్చేస్తుంది, విడిపోతుంది ముక్క. అబ్బా అబ్బా అద్భుతం అండి. అబ్బా సూపర్. మటాష్. లైమ్ సోడా గైస్, సాల్ట్ చెప్పుకున్నా, లైమ్ సోడా సాల్ట్. బయట 30 రూపాయలు సోడా తాగితే సరిపోద్ది. చెప్పిన నేను ఇంటికాడ 20 రూపాయలు కింది బాటిల్ కొనుక్కొని 2 నిమ్మకాయలు కొనుక్కొని కట్ చేసుకొని నీట్గా వేసుకొని చేసుకుంటాను. అది పెద్దవాళ్ళు ఉంటుంది. 150 రూపాయలు తెంగుతున్నాను ఇక్కడ. 150 రూపాయలు ఫ్రెండ్స్. అవును, 150 వేస్ట్ చెప్పండి. చికెన్ ప్లాటర్స్లో అన్ని తందూరి ఐటమ్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చికెన్ బాగానే ఉంది, మటన్ ఎక్కువ చెప్పు. చికెన్ కూడా అది మటన్ బాగాలేదు, బాగాలేదు. మటన్ లో కొబ్బరి వేసాడు, ప్రాన్ బాగాలేదు. చెప్పుకోండి చికెన్ చెప్పుకోండి. అండ్ ఇదేదో గ్రీన్ కలర్ లో ఉంది మలయారా అంటే యాక్చువల్గా మేము మిక్స్డ్ ప్లాటర్ చెప్పాలి. ఫిష్ చికెన్ అనుకున్నాను రా బాబు. ఇది నీకు తెలియదురా, ఏలు ముద్రలు అంటురా. ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. చికెన్ అనుకున్నాను రా. ఏదో గార్లిక్ ఎక్కువ వేసాడు అందులో, గార్లిక్ పేస్ట్. ఓకే, నాకేం టేస్ట్ ఫిష్ టేస్ట్ తినొచ్చు, బాగానే ఉంది. నేను చికెన్ బిర్యానీ పెట్టుకున్నా, ఇప్పుడు మటన్ పెట్టుకున్నాడు. సో నేను నాకు చికెన్ చూస్తేనేమో తినలేదు. రైస్ అయితే ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ వీడు మటన్ పెట్టుకున్నాడు, ఇద్దరం టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో ప్రస్తుతానికి. కూడా మటన్ బిర్యానీ అయితే బాగుంది, ముఖ్యంగా రైస్ అయితే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. తీసుకొచ్చేసరికి పీస్ టెండర్గా కుక్ అవ్వలేదు యాక్చువల్గా. ఈ చూడండి బాగుంది, ఓన్లీ రైస్ లో కలుపుకొని తింటేనే బాగుంటది, ఉత్తి తినలేం, అసలు తినలేం ఫ్రెండ్స్. ఉత్తిది అయితే రైస్ లోకి అయితే చాలా బాగుంటది. మటన్ కూడా చాలా బాగుంది. మటన్ పెట్టుకున్నాము, మటన్ చాలా టెండర్గా కుక్ అయింది guys. చాలా టెండర్గా. దాంట్లో కాదు టెండర్ గా. ఎవరికి తెలుసు నాకేదో ఇంగ్లీష్ మీడియం కాదు, నిమ్మకాయ సోడా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? అబ్బా ఇప్పుడు టెండర్ బాగా ఉడికింది. ఒక నన్ను బుక్ చేస్తారు మీ అందరూ చెప్పేస్తున్నప్పుడు కమెంట్ లో కళ్యాణ్ గారు ఎలా వచ్చానని. బిల్ వచ్చింది ఫ్రెండ్స్, ఎంత అయిందో తెలిస్తే షాక్ అవుతారు. చూడాలని ఉందా? చూడాలని ఉంది కానీ చూపించాం. ఫోన్ పే చేసే భయ్యా. వాట్ ఈస్ దిస్ బిల్? దే పెయిడ్ నో. నో స్కానర్ ఇవ్వండి. స్కానర్ లేదా? అయ్యో కార్డు కార్డు ఇవ్వయ్యా. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కార్డు ఫస్ట్ ప్రైజింగ్ చెప్పనే రా ఫస్ట్ కస్టమర్స్కి. మటన్ బిర్యానీ 489 రూపాయలు. అంత అంటే పీసెస్ చాలా బాగున్నాయి, టేస్ట్ మటుకు అదిరిపోయింది, కానీ పీసెస్ చాలా తక్కువ వస్తున్నాయి.
నాకు అంత అంటే తక్కువ వస్తున్నాయి కాబట్టి నాకు అంత రేటుకి వర్త్ అనిపించట్లేదు. కింద తినండి, పైకి రాకండి, అంతే మేము చెప్పగలం. కింద 3 బిర్యానీలు వచ్చేస్తాయి 1000 రూపాయలకి. అసలు ఏరిపోయింది తెలీదు. కనిపోయింది. దమ్ బిర్యానీ 449 అంత పెట్టి వర్తే కాదు. ఏదో బాగానే రాసింది. ఇంకా లాస్ట్ వరకు సరిగ్గా రాయదు. దీని మీద నేను షాగోస్ లో తిన్నాను అండ్ నవాబ్స్ లో తిన్నాను. ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అందులో ప్రైజింగ్ చెప్తాను, అందులో చెక్ చేయండి. అర్థం కావట్లేదు. కిన్లే వాటర్ బాటిల్ 30 రూపాయలు, బయట ఎంతగా 20 రూపాయలు. 20 రూపాయలు. నిమ్మకాయ సోడా 150 రూపాయలు. అది కాదు బావా. గుండె ఆగిపోతుంది ఫ్రెండ్స్. మసాలా ఫైనల్లీ ఆటోస్ రేట్ ఎంత తెలితే షాక్ అవుతారు మీరు. 200. 200 పెట్టి థమ్స్అప్ లో జీరా పౌడర్ ఎత్తుకొచ్చాడు. మా ఊర్లో అది ఆటోస్ 10 రూపాయలే బాటిల్. 250 ml. ఇక్కడ కూడా 250 ml. హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది. హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది ఆటోస్. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. రేట్ అయితే చాలా టూ మచ్ ఉంది. సూప్ నార్మల్గా ఉంది అండ్ మిక్స్డ్ ప్లాటర్. మిక్స్డ్ ప్లాటర్ 1400 అంటే 1389. అందులో అంత వచ్చినాయి, వర్త్ కాదు, అంత వర్త్ కాదు. అందులో వచ్చిన ఇద్దరు కూడా సరిపో అంత వర్త్ కాదు, వేస్ట్. సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట.